బోన్‌లో ఇప్పుడు నేచురల్‌గా ఉండే కాల్షియంని అది కాకుండా సిమెంట్ పెట్టి ఈ వైద్యం అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా? ఈ బోన్ సిమెంట్ అనేది చాలా కామన్‌గా వాడే ఒక పదార్థం. మనము నీ రిప్లేస్‌మెంట్ చూస్తాము, హిప్ రిప్లేస్‌మెంట్ చూస్తాము. ఇటువంటి వాటన్నిటిలో కూడా ఈ బోన్ సిమెంట్‌ని వాడుతూనే ఉన్నాం. ఈ సిమెంట్ ఎలాంటిది అనంటే పేరుకు సిమెంట్ అని అంటారు కానీ రియల్‌గా ఒక ప్లాస్టిక్ లాంటిది. పీఎంఎంఏ అంటాం దాన్ని. పాలీమిథైల్ మెథాక్రిలేట్. అక్రిలిక్ అనేది మనం చూస్తా ఉంటాం. దీనివల్ల పెద్ద రియాక్షన్స్ ఏమి ఉండవు. యాహ్! లోపలికి వెళ్లి ఒక్కసారి సెట్ అయిపోయిందంటే బాడీలో ఒక ప్లాస్టిక్ ముద్దలాగా ఉంటుంది. దానికి బాడీ యొక్క రియాక్షన్ చాలా అరుదు. ఓకే. జరగదు అలాంటిది. సో, అది సరైన ప్లేస్‌లో, సరైన మోతాదులో మనం పెట్టినప్పుడు దీనివల్ల ఏ ప్రాబ్లమ్ లేకుండా పేషెంట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. దీనివల్ల రియాక్షన్స్, ప్రాబ్లమ్స్ ఏముండవు. అయితే దీన్ని కొన్ని రకాల పద్ధతుల్లో తప్పుగా ఇచ్చినప్పుడు ఇవి ఈ పాలలాగా ఉంటుంది కొన్నిసార్లు ఇది తయారు చేసినప్పుడు. ఓకే. ఇటువంటిది మన బ్లడ్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఇటువంటిది నరాల మీదకి వెళ్ళొచ్చు. ఇలాంటిది ఏమన్నా జరిగినప్పుడు మీకు ఇబ్బందులవుతాయి. ఓకే. వాటి వల్ల కాంప్లికేషన్‌లొస్తాయి. దీన్ని వీలైనంత వరకు మనము ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఆపరేషన్ థియేటర్‌లో జాగ్రత్తగా దీన్ని ఎక్స్‌రే, సీటీ స్కాన్ అవి చేసుకుంటూ, చూసుకుంటూ మనము కాంట్రాస్ట్ డైలు ఇచ్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఇస్తాము. అది ఓకే. ఇచ్చి కొద్దిగా కొన్ని సెకన్లు వెయిట్ చేస్తే గడ్డ కట్టేస్తుందది. అలా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ ఆ పేషెంట్ వయసుకు అనుగుణంగా దీన్ని ట్రీట్మెంట్ చేసి కంప్లీట్ చేసేస్తాం.